హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. మీకు ఒక ఇంపార్టెంట్ ఒక అప్డేట్ ఇస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వచ్చే నెల నుంచి మొత్తం 45 రోజుల పాటు కూడా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో వచ్చే వాళ్ళకి మాత్రమే దర్శనాలు కల్పిస్తారు. ఎందుకంటే సహజంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా సిఫార్సు లేఖలు చాలామంది తీసుకుంటారు. అంటే వాళ్ళు రెఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి. వాళ్ళు పెద్ద ఎత్తున వస్తుంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా కూడా అవకాశం కల్పించకూడదు. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్, వేసవి సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ క్రౌడ్ ఉన్న నేపథ్యంలోనే టీటీడీ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే మొత్తం 45 రోజుల పాటు, అంటే వచ్చే నెల 1వ తారీఖు మే 1 నుంచి జూన్ 15వ తారీఖు వరకు కూడా ఈ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇందులో సిఫారసు లేఖలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ప్రముఖులుగా ఉన్న వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకి దర్శనం కల్పిస్తారు. అయితే వీళ్ళకు కూడా ప్రోటోకాల్ పరిధిలో ఇస్తారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ దర్శనాలు ప్రోటోకాల్కి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నడిచింది. దాని టైమింగ్ కూడా మార్చాలని, ఆ టైమింగ్ కూడా ఉదయం మే 1వ తారీఖు నుంచి 6 గంటల నుంచి కూడా వీళ్ళకు కొనసాగిస్తారు. అది కానీ సక్సెస్ అయింది అంటే గతంలో ఆ టైమింగ్ ఉండేది, దాన్ని కొనసాగించే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.